తన కారణంగానే నేను మరణించాను. 16 ఏళ్ల పాటు నేను శవంగా మంచులో ఉన్నాను. ఆ ఆదిశక్తి వల్లే నేను బ్రతికాను. కానీ ఇప్పుడు ఆదిశక్తి పాలిట మృత్యువవుతాను నేను. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి. రాజవైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళండి. తనకి చికిత్స చేయించండి. చికిత్స తనకెందుకు మహారాజా? ఒకవేళ తను నిజంగా అట్టాసురుడైనా తన వల్ల మనకు లాభమేంటి? తన పరిస్థితి మీరే చూడండి మహారాజా. రాత్రాసుర, శైలపుత్రుని వధించడానికి లెక్కలేనన్ని ప్రయత్నాలు చేశాను నేను. చివరికి నేనే వెళ్ళి తనని అంతం చేయాలనుకున్నాను. కానీ నేను తన రాజ్య భవనానికి కూడా వెళ్ళలేకపోయాను. ఏమైపోయిందా రాజ్యభవనం? కానీ ఈ అట్టాసురుడు ఎంతో నమ్మకంగా చెబుతున్నాడు కదా, తన శైలపుత్రిని తన కళ్ళతో చూశానని. ఒకవేళ అదే నిజమైతే తను ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. తన మాటే నిజమైతే నా చేతుల్లోనే ఆదిశక్తి అంతం, నా చేతుల్లోనే. తారకాసురుడు యావత్ సృష్టికి పెను ప్రమాదంగా మారాడు. అంతకు మించిన పెద్ద ప్రమాదాన్ని దేవేంద్రుడు స్వయంగా సృష్టించబోతున్నాడు. దేవేంద్రుడు మన్మధుడితో కలిసి ఆ గుహ దగ్గరికి బయలుదేరారు. మహాదేవుడు ధ్యానంలో లీనమైపోయి ఉన్నారు. అదృష్టవశాత్తు పార్వతీమాత మాత్రమే అక్కడ మహాదేవుడి సేవలో నిమగ్నమై ఉన్నారు.